నమస్కారం అండి. అందరూ బాగున్నారా? ఈరోజు మహాభారతం 7th ఎపిసోడ్ హస్తినాపురానికి రాజు. హఠాత్తుగా ఒకరోజు విచిత్రవీర్యుడు మరణిస్తాడు. అయితే విచిత్రవీర్యుడికి ఇంకా సంతానం లేదు. హస్తినాపురానికి ఇప్పుడు వారసులు లేరు. భీష్మ ఈ పరిస్థితికి ఏం చేయాలి అని అర్థం కాక చాలా బాధపడతాడు. కళ్ళు నుంచి నీరు దారలుగా కారుతాయి. ఒక పక్క తండ్రి మరణం, తర్వాత చిత్రాంగదుడు, విచిత్రవీర్యుడు కూడా మరణించారు. హస్తినాపురం భవిష్యత్తు ఎలా ఉంటుందా అని ఆలోచిస్తూ ఉంటాడు భీష్ముడు. సత్యవతి భీష్ముడి దగ్గరికి వచ్చి, నేనే నిన్ను రాజుని కానివ్వలేదు, నా పిల్లలే రాజు కావాలని అన్నాను. కానీ నాకు ఇప్పుడు తెలుస్తుంది భీష్మ, నువ్వు నాకు ఇచ్చిన మాట పక్కన పెట్టి రాజు కావాలి అని అడుగుతుంది. కానీ భీష్ముడు దానికి అంగీకరించడు. ఎటువంటి పరీక్ష వచ్చినా తాను ఇచ్చిన మాట దాటడు భీష్ముడు. అందుకేనేమో మరి భీష్మ ప్రతిజ్ఞకి అంత ప్రామినెన్స్ ఉంది మన మహాభారతంలో. అయితే సత్యవతి ఏం చేయాలా అని ఆలోచిస్తే నియోగం గుర్తొస్తుంది. అప్పుడు సత్యవతి వ్యాసుని పిలిపిస్తుంది. వ్యాసుడు నియోగం ద్వారా అంబికకి ధృతరాష్ట్రుడు, అంబాలికకి పాండు జన్మిస్తారు. కానీ ఆ మంత్రప్రయోగం అక్కడ ఉన్న దాసి మీద కూడా పడడం ద్వారా ఆ దాసికి విదురుడు జన్మిస్తాడు. వ్యాసుడు మంత్రం చెప్పే సమయంలో అంబిక కళ్ళు ముయ్యడం వల్ల అంబికకు కళ్ళు లేని ధృతరాష్ట్రుడు జన్మిస్తాడు. కానీ వ్యాసుడు ఇచ్చిన పవర్ వల్ల ధృతరాష్ట్రుడు చాలా బలవంతుడుగా ఉంటాడు. భీష్ముడు తన తమ్ముడు పిల్లల్ని తన పిల్లల్లాగా అన్ని శిక్షణలు ఇచ్చి పెంచుతాడు. కళ్ళు లేనప్పటికీ ధృతరాష్ట్రుడు అన్ని విద్యలు చాలా బాగా నేర్చుకుంటారు. పాండు, ధృతరాష్ట్రుడు అన్ని విద్యల్లోనూ సరిసమానులుగా ఉంటారు. విదురుడు ధర్మశాస్త్రాల్లో నైపుణ్యం పొందుతాడు. అయితే హస్తినాపురం మంత్రిదళం పాండుని రాజుగా ప్రకటిస్తారు.